కస్టమర్స్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారు, కస్టమర్ ని ఎలా రిటైన్ చేస్తున్నారు, ఎలా లాయల్ గా మారుస్తున్నారు అనేది ఈ రోజు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్. సో మన పుష్పలత గారిని ఇన్వైట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ కి. పుష్ప గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. Yes, ma'am. Thank you, ma'am. Thank you for inviting me. So, myself, Pushpa Nataraju andi. So, thank you very much, ma'am. Ee roju Nari Shakti program ki nannu invite chesi one of the women ga encourage chestunnappu. So, first of all, na gurinchi cheppali ante like nenu 2 years back normal ga oka assistant professor ga job chesedanni. So, due to COVID valla nenu job anedi stop chesanu. So, alanti time lo ante nenu actually ga ma one of the kid నేను ఈ యొక్క కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాను. అందులో అలైక్య మ్యామ్ అనే మ్యామ్ గురించి నేను తెలుసుకున్నాను. మ్యామ్ తో కనెక్ట్ అయ్యాను. అండ్ మ్యామ్ తో కనెక్ట్ అయిన తర్వాత సో చాలా బాగా అనిపించింది. మ్యామ్ కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. అంటే బాబు దగ్గర నుంచి, మా బాబుకి కొంచెం ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ఎక్కువగా కోల్డ్ కాఫీ ఇలాంటివి వచ్చేటివి అనమాట. సో ఆ ప్రాసెస్ లో నేను మ్యామ్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మాట్లాడే టైంలో నాకు కిడ్స్ డ్రింక్ అండ్ వీటి గురించి చెప్పారు. సో అలా నేను కనెక్ట్ అయ్యాను. సో అలా కనెక్ట్ అయిన తర్వాత నేను సోషల్ మీడియాలో కమ్యూనిటీస్ చూసాను అనమాట. సో మ్యామ్ తో కనెక్ట్ అయిన దానికంటే సోషల్ మీడియాలో ఈ కమ్యూనిటీ కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా చాలా బాగా అనిపించింది. సరే ఒక్కసారి మనం కూడా ఆపర్చునిటీ తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఆపర్చునిటీ అనేది ఇందులో తీసుకోగలిగాను, లైక్ లీడర్స్ ద్వారా. సో చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడైతే నేను ఆపర్చునిటీ తీసుకున్నానో. నేను వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత సో వాళ్ళు ఏవైతే సప్లిమెంట్స్ ఇచ్చారో ఆ సప్లిమెంట్స్ ద్వారా నేను వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేయగలిగాను. ఈవెన్ నా స్కిన్ దగ్గర నుంచి కానీ, మా బాబు దగ్గర నుంచి కానీ, మా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, అంటే ఇప్పటికి కూడా స్టిల్ నేను ఎవ్రీడే మా ఇంట్లో ఇప్పుడు అంబే ప్రొడక్ట్సే ఉంటాయి అనమాట. సో అంతా చాలా హ్యాపీ అనిపిస్తుంది, హెల్దీగా ఉంటున్నాను. అండ్ ఒకప్పుడు పీసీఓడితో అండ్ ఓవర్ వెయిట్ తో అండ్ ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ తో నేను ఓన్లీ ఈ యొక్క ప్రొడక్ట్స్ తోనే నేను చేయగలుగుతున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాకు వచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా రివర్స్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను నాకు వచ్చిన రిజల్ట్స్ ని నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా రిలేటివ్స్ అందరితో షేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో అండ్ ఈ ప్రోడక్ట్స్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయని సేమ్ అవి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ అందరికి ఎక్కువగా నేను చెప్పడం జరిగింది, వాళ్ళు రావడము. అండ్ ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది, పెద్దగా నేను బిల్డ్ చేయగలుగుతున్నాను. సో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే, వన్స్ ఎవరైనా ఏదైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారు అంటే నేను నెక్స్ట్ వాళ్ళు మనకి లాయల్టీ అవ్వడానికి ఏం చేయాలి అనేది నేను ఫుల్ కేర్ తీసుకుంటాను అనమాట. సో వాళ్ళ హెల్త్ గురించి కానీ, వాళ్ళకు ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే దగ్గర నుంచి, ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి ఆంబేలో, ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అనే దాని దగ్గర నుంచి వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాను. డైలీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ కేర్ తీసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ మంత్ కి వాళ్ళు మళ్ళీ అంటే కంటిన్యూ అనేది నాకు కస్టమర్ అయిపోతారనమాట. సో చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అంటే ఇలా నేను చెప్పడానికి రీజన్ వచ్చేసి మెయిన్ ప్రశాంతి మ్యామ్ కండక్ట్ చేసే మీటింగ్స్, ఆంబే మీటింగ్స్ అండ్ నాలెడ్జ్ ని షేర్ చేయడం కానీ, అండ్ చంద్రు సార్ కానీ, వినోద్ సార్ కానీ చాలా బాగా షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ మీటింగ్స్ నేను అటెండ్ అయ్యి నా టీమ్ కి చెప్పడము, నా ద్వారా వచ్చిన వాళ్ళందరినీ నేను ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, నేను ఏదైతే చేశానో సేమ్ అదే డూప్లికేట్ చేయించడము. సో ఇది నేను మెయిన్ ఫోకస్ చేశాను అనమాట. సో ఈ ప్రాసెస్ లో క్లయింట్ బేస్డ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నేను వాళ్ళని బాగా చూసుకోవడము అండ్ ప్రోడక్ట్స్ గురించి చాలా బాగా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకొకరికి చెప్పడము, అలా నా నేమ్ అనేది కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ విధంగా నాకు రెఫరెన్స్లు అనేటివి, కస్టమర్ బేస్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. సో బట్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయము, వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ బేస్డ్ అండ్ ఈ యొక్క ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ, ఉమెన్స్ ని ఎంకరేజ్ చేసే విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు నేను 12,000 అలా సాలరీ ఇన్కమ్ అనేది చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత నాది మంత్లీ ఇన్కమ్ 2 lakh ప్లస్ అనేది జరుగుతుంది. సో చాలా చాలా, ఎందుకంటే మనకు ఉమెన్స్ అందరికీ ఉన్న మెయిన్ డ్రీమ్స్ ఏంటి అంటే లైక్ ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది. ఆ ఇండిపెండెంట్నెస్ అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, ఎస్పెషల్లీ ఈ ఆంబే బిజినెస్ లో. సో చాలా హ్యాపీ అనిపించింది, పీపుల్ కి హెల్ప్ చేస్తూ అండ్ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేస్తూ, వాళ్ళ మేనేజ్మెంట్ పరంగా కానీ, వెయిట్ మేనేజ్మెంట్ పరంగా కానీ, స్కిన్ మీద కానీ, అండ్ హెల్దీనెస్ కానీ, మజిల్ గెయిన్ కానీ, ఇలాంటి చాలా చాలా హెల్తీ సప్లిమెంట్స్
కాంప్లిమెంట్స్ అనేది చెప్పడము, వాళ్ళతో నేను మంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటి అంటే వన్స్ ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి ఏవైనా నేను మీటింగ్స్ ప్రశాంతి మ్యామ్ కండక్ట్ చేసినప్పుడు నా టీమ్ కి నేను అంటే లైక్ మీటింగ్ ఐడి అనేది సెండ్ చేసేదాన్ని. సో అలా మీటింగ్ ఐడి సెండ్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ న్యూట్రలైట్ ఇంత మంచి ఫార్మేషన్ ఉంటుందా, సో ప్రతి ఒక్కటి ఇంత డీటెయిల్ గా చెప్తున్నారు ఆంబే ప్రోడక్ట్ గురించి అనేసి చాలా హ్యాపీ అనిపించి అక్కడ నుంచి పీపుల్ కి ఎక్కువగా వెళ్ళడం, కమ్యూనిటీ బేస్డ్ మీద డిపెండ్ అవ్వడము అండ్ మాకు తెలిసిన విషయాలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా ఇలా కొంచెం అనేది పీపుల్ లోకి ఎక్కువగా తీసుకోగలిగాము. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు కన్నా చూస్తే ఆల్మోస్ట్ 300+ క్లయింట్స్ ని డీల్ చేయగలుగుతున్నాము. సో ఇది ఓన్లీ ఆంబే ప్రొడక్ట్స్ ద్వారా హెల్ప్ చేయడం ఇవి. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైక్ మనందరికీ తెలుసు వన్స్ ఈ ఆంబే బిజినెస్ కి వచ్చిన తర్వాతనే నాకు తెలిసిన విషయాన్ని, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ని నేను పీపుల్ కి ఇవ్వడము అండ్ అక్కడ నుంచి నేను ఇన్కమ్ బేస్ చేసుకోవడం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు ఫారెన్ ట్రిప్స్ అనేటివి రావడం కానీ నాకు చాలా పెద్ద డ్రీమ్ అనమాట అమ్మాయిల కంటేనే. సో ఫారెన్ ట్రిప్స్ కానీ, ఇన్కమ్ బేస్డ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లో నేను ఫర్నిచర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోగలిగాను. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ రోజు ప్రెసెంట్ చాలా మందికి నేను నా టీం ద్వారా నేను హెల్ప్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ మ్యామ్, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ సెషన్ కి. సో నాలాగా అంటే లైక్ వన్స్ థింగ్ ఏంటంటే మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఉమెన్స్ అనుకోవాలి, అనుకుంటే మనకు సపోర్ట్ చేయడానికి మన ఆంబే టీమ్ ఉంది. సో ప్రతి టైమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ప్రొడక్ట్స్ గురించి స్ప్రెడ్ చేయడము, నాలెడ్జ్ ఇవ్వడము అనే దగ్గర నుంచి ప్రతిదీ కేర్ తీసుకొని మనకి ఎవరు ఇంత బాగా ఎవరు కండక్ట్ చేయరండి. బట్ మన ఆంబే టీమ్ అనేది కండక్ట్ చేసే ఎవ్రీథింగ్ అనేది చెప్తుంది. బట్ ఈ మీటింగ్స్ ని కన్నా యూటిలైజ్ చేసుకుంటే మనం చాలా బాగా పీపుల్ కి అనేది అవేర్నెస్ అనేది ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ప్రశాంతి మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్ మ్యామ్, దట్స్ ఆల్ ఫర్ మై సెల్ఫ్. పుష్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో క్విక్ అండ్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసినందుకు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో దట్